కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనమీలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించిన మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని కృపలో మీరును బాగున్నారనియు మేమును క్షేమంగా ఉన్నామని తెలియపరచుటకు ప్రభుని బట్టి సంతోషిస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం నిర్గమాకాండం 2వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రియులారా 8 వరకు ఉండిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయుచున్నాం. మూలవచనమై 4, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మను అందరినీ బలపరచండి, దీవెన దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ ఉన్నతమైన కృప మా అందరికీ తోడయుండును గాక. దైవస్వరాన్ని వినిపింపచేయండి. మహోన్నతమైన మీ కృపను వెల్లడిపరచండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో మోషేను జమ్ముపెట్టెలో తన తల్లిదండ్రులు పెట్టి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు వానికి ఏమి సంభవించునని వాని అక్కను కూడా పంపి ఉన్నారు. నీటి ప్రవాహంలో మోషే జమ్ముపెట్టెలో త్రోసుకుని పోబడుతున్నారు. ఒడ్డున మోషే అక్క ఆ పెట్టెను కనిపెట్టుకుంటూ వెళుతున్నారు. ఈలోపుగా ఫరో కుమార్తె స్నానం ఆచరించుటకు గాను నదికి రావడం జరిగింది. తన చెలికత్తెలతో జమ్ముపెట్టెలో ఉన్న మోషేను చూచింది. ప్రియులారా, ఇప్పుడు ఆ సుందరుడైనట చూచి ఆ బిడ్డను తీసి కౌగిట ఎత్తుకుంది. ఈలోపు మిరియాము వెళ్ళి అంటుంది, అమ్మా, ఈ బిడ్డను పాలిచ్చి పెంచుటకు నేను ఒక దాదిని తీసుకురానా అని అడుగుతుంది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్న రాజాజ్ఞను బట్టి ఎంతోమంది బిడ్డలు నదిలో పారవేయబడాలని రాజాజ్ఞ గనక వారు నదిలో ఎంతోమంది పిల్లలను చూస్తున్నారు. బహుశా చూసి ఉండొచ్చు. కానీ మోషే
సుందరుడై ఉన్నాడు. 2 మోషే ఎడల దేవుని యొక్క ప్రణాళిక కూడాయు ఉన్నది. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె పాలిచ్చి పెంచుటకు గాను దాదీని తీసుకురమ్మని చెప్పగా ఆ ప్రకారంగా వీరు ఆ మిరియాము వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మిరియాము ఎంత తెలివిగలదో చూడండి, ఎంత వివేకవంతురాలో చూడండి. ఆ బిడ్డ యొక్క తల్లినే దాదినిగా తీసుకుని వచ్చారు. ప్రియులారా, అద్భుతం. నేను మిరియాము చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దేవుని పిల్లలుగా. అయితే మిరియాములో కొన్ని లోపములు అనబడినవి ఉన్నాయి. కొన్ని లోపములు అనేవి ఉన్నాయి. కానీ మిరియాము ఎడల దేవుని యొక్క దైవిక కృప ఎంత ఉన్నతంగా ఉందో ఈ భాగంలో చూస్తాం. మిరియాములో కొన్ని లోపాలు ఉన్నాయి. రానున్న దినాల్లో వాటిని మనము చూడబోతున్నాం. అయితే ఇప్పటికీ ఆమెలో ఒక మంచి 2 సుగుణములు ఉన్నాయి. ఏంటి అంటే, మొదటిగా తన తమ్మునికి ఏమి సంభవించును అని శ్రద్ధను వహిస్తుంది. చూడండి పిల్లారా, యేసు ప్రభులు వారు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన్ని రోమా ప్రభుత్వపు వారు గెత్సేమనెలో అరెస్ట్ చేసి ఆయన్ని ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు పేతురు దూరము నుండి చూస్తున్నాడు. ప్రభువుకి ఏం సంభవిస్తుందో చూస్తున్నాడే తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. పిల్లరా, అయితే మిరియాము అట్టి విధానంలో లేదు. మిరియాము ఏం చేస్తుందంటే, ఆమె నేరుగా వింటున్నారు కాదు, ఆమె నేరుగా శ్రద్ధగా కనిపెడుతూ ఆ బిడ్డను ఎవరైనా తీసుకుంటారా, ఒకవేళ సుడిగుండంలో పడిపోతాడా, ఎక్కడైనా పెట్టె చిక్కబడి ఆగిపోతుందా అంటూ శ్రద్ధగా కనిపెడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారట. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, దేవుడు నిన్ను ఒక కుటుంబంలో ఉంచారా, ఒక ఉద్యోగంలో ఉంచారా, ఒక వ్యాపారంలో వ్యవసాయంలో ఉంచారా, నువ్వు ఎక్కడ అప్పగింపబడినా నీ చేతులకు అప్పగించబడినది భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, వ్యాపారమైన, వ్యవసాయమైన, కుటుంబ జీవితమైన ఏదైనా నీవు శ్రద్ధగా పనిచేస్తే అందులో నీవు ఏలుబడి చేసే వ్యక్తిగా మారెదవు. ఆమెన్. ఇక 2వ మాట ప్రియులారా, 2వ మాట, ఆ ఫరో కుమార్తె యొద్దకు వెళ్ళి ఈ బిడ్డను పాలిచ్చి పెంచుటకు దాదిని తీసుకొస్తాను అంది. ఎంత తెలివిగా మాట్లాడుతుంది. ప్రభు చెప్పుచున్నారు, పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కపటులునై ఉండండి అంటారు. నిజమే, మనకు వివేకం, తెలివి, లెస్సైన జ్ఞానం ప్రభు యొద్ద నుండి రావాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అని భక్త సొలొమోను తెలియపరిచారు. ప్రియులారా, ఈమె వివేకముతో వెళ్ళి తన తల్లిని తీసుకుని వచ్చి పాలిచ్చి పెంచుటకు గాను దాదీనిగా చేసుకున్నారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ రాజభవనం నుండి అయితే ఆ బిడ్డలను, మగబిడ్డలు చంపేయమని ఆజ్ఞ వచ్చిందో, ప్రియులారా, దేవుని కృప రాహేలుకున్న వివేకం ఎలా చేసిందంటే, అదే రాజభవనంలో నుండి సైనికులు మోషేకు కావలసిన ఈవులనన్నింటినీ వారు తీసుకుని వస్తున్నారు. బహుశా మోషేని గూర్చి ఫరో కుమార్తె ఎలా ఆజ్ఞాపించుండొచ్చు, అతడు నా కుమారుడు, నేను పేరు పెట్టుకున్నాను, నా కొరకు పెంచబడుతున్నాడు, వానికి కానీ వాని దాదికి కానీ ఆ ఇంటి చుట్టూ ఏ విధమైన కీడు అనేది పొంచి ఉండకుండానట్లు సైనికులారా
మీరు కాపలా ఉండండి అన్నది. పిల్లరా, అంటే ఇప్పుడు సైనికులు మోషే నివసించుచున్న ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆ తల్లిదండ్రులు తయారు చేసిన జమ్ము పెట్టె, మోషే కలిగి ఉన్న వివేకము రాజాజ్ఞలను కొట్టివేసి దేవుని దైవ కృపను విస్తరింపచేశాయి. ప్రియులరా, మిరియాములో 2 విషయములు తెలియపరిచాను. 1, ఆమె శ్రద్ధ కలిగి ఉన్నది. 2, ఆమె వివేకం కలిగినది. నా దేవుని ప్రియులరా, మరి మన జీవితంలో కూడా ప్రభువు ఆశించినట్లుగా మనమును వివేకవంతులమునై ఉండాలి. దేవుని యొక్క కృపను పొందాలి. దైవ కుమారుని సన్నిధిని అనుభవించాలి. ఆమె శ్రద్ధ నిలిపిందండి. కనుకనే మోషే గొప్ప ప్రయోజకుడగుటకు దేవుని కృప అమితమైనది. ఆమె వివేకంతో పనిచేసింది. దేవుని యొక్క కృపను 2 పొందుకుంది. నా దేవుని ప్రియులారా, మరి మన జీవితంలో కూడా అట్టి శ్రద్ధ నిలిపి మన జీవితంలో కూడా అలాగున వివేకవంతులమై దేవుని కృపను పొందుకుందాం. నదిలో పారవేయబడవలసిన వ్యక్తి, పారవేయబడిన వ్యక్తి ఒకరోజు ఆ నదినే దేవుని కర్ర చేత కొట్టగా ఆత్మీయులారా, దాని రంగు మారిపోయింది. దేవునికి స్తోత్రం. అంత ప్రయోజకుడు అవుతారని మోషేకు కూడా తెలీదు. కానీ దేవుని కృప వారికి తోడుగా ఉంది. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అట్టి మంచి మనస్సాక్షితో ముందుకు సాగిపోదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమంతా హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మీ సన్నిధి ముఖకాంతి తోడయుండును గాక. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.